బహుజన హితాయ బహుజన సుఖాయ. బహుజన బంధువులారా, మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాను. నేను కూర్చొనే మాట్లాడతాను. ఇది గోష్ఠి, ఇది రౌండ్ టేబుల్. నిలబడితే ఆవేశం, కూర్చుంటే ఆలోచన. బంధువులారా, వేదిక పైన, వేదిక ఎదుట, వేదిక అంతా కలిపితేనే రౌండ్ టేబుల్. ఈ చుట్టూరా మనమంతా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వేదిక పైనే ఉన్నట్టుగా అందరూ గుర్తించాల్సిందే. మేమందరం అయితే ప్రత్యేకించి గుర్తిస్తా ఉన్నాం. మన అగ్రజులు కృష్ణన్న, సోదరులు మధుసూదనాచారి గారు, సోదరులు దయాకర్ గారు, పెద్దలు వన్నాల శ్రీరాములు గారు, జగదీష్ గారు, విఠల్ గారు, విశారదన్ గారు, సోదరులు చిరంజీవులు గారు, కృష్ణ గారు, నరేంద్ర గౌడ్ గారు, మిగతా ఎందరెందరో బంధువులు ముందు వెనుక వరుస క్రమంలో ఏ రకమైనటువంటి చోటు తారతమ్యం లేకుండా ఎంతో కలిమిడిగా ఇక్కడ కూర్చొని ఈ దాసు సురేష్ చేసేటువంటి దాసయజ్ఞం సఫలం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆశీర్వాదం నేను చేస్తూ ఉన్నాను సురేష్కు. బంధువులారా, నాకు 1995 గుర్తుకొస్తా ఉన్నది. వివి హాల్, కోటి, ఉస్మానియా మెడికల్ కాలేజ్ దాటిన తర్వాత కుడి చేపు వైపు మళ్ళితే కనిపించేటువంటి చాలా ప్రఖ్యాతమైనటువంటి హాల్. అంతవరకు మేము అంతర్గతంగానే పనిచేస్తూ వస్తున్నాం. అందరి దృష్టిలో పడితే కొన్ని కష్టాలు కూడా పెరుగుతున్నాయని చెప్పి, కానీ బహిరంగంగా వేదికను నిర్మించి సందేశాలు ఇవ్వక తప్పదు, మన కూటమిని, మన ఏకీకృత సంఘటనను చూపించక తప్పదు అనేటువంటి ప్రయత్నం వివి హాల్లో జరిగింది. ఎందుకోసం జరిగింది? ఈ ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణ ఖచ్చితంగా విడిపోవలసిందే. తొలి ఉద్యమ అనుభవాలతో మలి ఉద్యమ నిర్మాణానికి కావలసినటువంటి సాధన సంపత్తిని, జ్ఞాన సామగ్రిని సిద్ధం చేయవలసిందే అని నిర్దేశం చేసుకోవడం కోసం అక్కడ మేము సమావేశం అయి ఉంటుంది. గద్దర్బాయ్, పాషం యాదగిరన్న, నేనని చెప్పుకోవద్దు, మంచిది కాదు, కానీ నేను పోలీసు నక్సలైట్ల చేతులు చచ్చిపోయింది అనుకుంటా మా నర్సిరెడ్డి, పెద్ద మనిషి నర్సిరెడ్డి సాబ్, ఇటువంటి వాళ్ళందరం కూడా నిర్వాహకులము, సందేశకులము. గద్దరన్న గజ్జె కట్టిండు, మా అన్ని ముచ్చట్లు నడిచినాయి. కానీ ఆ తర్వాత ఏర్పడినటువంటి ప్రతిబంధకాలు, ఒత్తిడి మామూలుది కాదు. ఇవాళ నాకు తాజాగా కొత్త రూపం కనిపిస్తూ ఉంది. తెలంగాణలో ఏదైనా విత్తుబడడం మొదలైతే విటలా, ఇక అది పాటే. ఆ మేరకు పడ్డది. ఈ భూమిని చదును చేసేటువంటి, ఈ భావజాలాన్ని స్థిరం చేసేటువంటి ప్రయత్నం జరుగుతున్నటువంటి అడుగుల్లో అనేకానేక ప్రవాహాలున్నాయి. ఆదిగురు ఎట్నన్నా కృష్ణన్నే. ఆయన ఒక్కసారి కొంతమంది యాద్ చేసుకోవచ్చు, యాద్ చేసుకోకపోవచ్చు, అది వేరు విషయం. అదే రీతిలో ఆయన అడుగుజాడల్లో, ఆయన వెలుగు నీళ్ళల్లో తమదైనటువంటి పంతాను సిద్ధం చేసుకొని కదిలినటువంటి బిడ్డలు ఎందరెందరో ఉన్నారు. ఇక్కడ వేదిక మీద కూడా ఉన్నారు. వెనుకమ్మ నరేంద్ర గౌడ్ ఉన్నారు, ముందట దాసు సురేష్ ఉన్నాడు, నేత. ఈ రీతిలో చాలామంది ఈ సమూహంలో ఉన్నారు. ఇవాళ ఏం కావాలి? తెలంగాణ వర్తమాన ప్రభుత్వాన్ని సీతమ్మ కష్టం. ఎరక్కపోయి మాటిచ్చాను, ఇరుక్కుపోయాను అనేటువంటి పరిస్థితి. నేనొక సామాజిక సాధికారికత ప్రోత్సాహకునిగా మాత్రం చెప్తా ఉన్నా. ఇది అఖిలపక్ష గుండు టేబుల్ కాబట్టి నేను చెప్తా ఉన్నాను.
ఎందుకు సీతమ్మ కష్టం అంటున్నానంటే మాట నిలుపుకునే ప్రయత్నం ఎప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఉంది. నేను ఇక్కడ మెచ్చుకోవడం కోసం చెప్పడం లేదు. ఒక వాగ్దానాన్ని ఎంత నిక్కచ్చిగా నెరవేర్చాలి అనేటువంటి క్రమం. ఆ మాటకు వస్తే రాజకీయ పక్షాలు అందరికీ కూడా ఉంటాయి. కానీ అమలు చేసేటువంటి లక్షణం ఉన్నటువంటి పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం ఇక్కడ కొనసాగుతోంది. కాబట్టి క్రమక్రమంగా ఎంత లోతుగా పోయింది అంటే, అంతకుముందున్న ప్రభుత్వాన్ని నేను నిందించడం కోసం కాదు, కానీ అప్పుడు ఏర్పడినటువంటి పరిస్థితుల నేపథ్యంలో పెరిగొచ్చినటువంటి గ్రామ పంచాయతీల్లో ఖచ్చితంగా వేరే సమూహాలు ఖచ్చితమైనటువంటి రిజర్వేషన్ పొందేటువంటి పరిస్థితుల్లో ఒక్కో జిల్లాలో ఒక్కో రీతిలో 18 నుంచి 22% పడిపోయింది బలహీన వర్గాల రిజర్వేషన్. దాన్ని అదునుగా తీసుకొని ఈ శాసనసభ ఎన్నికల కన్నా ముందు చేసినటువంటి వాగ్దానం 42% ఇస్తామనేటువంటి వాగ్దానం అది మామూలు మెడకోలు కాదు, అది భయంకరమైన ఉరితాడు. చెప్పడం చాలా సులువు. శాసనసభ ఎన్నికలు అయిపోయాయి. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ మొదలవుతున్నటువంటి క్రమంలో మొదటిసారిగా రాజకీయ పార్టీలకు అతీతంగా నేను మారి ఒకటే ఒక్క పిలుపు, ఒకటే ఒక్క మాట చెప్పాను. నేను కేవలం ఈ బీసీ ఉద్యమాల్లో బీసీ ఉద్యమ సంఘాల ప్రతినిధిగానో భాగస్వామిగానో నేను ఇక్కడ పనిచేయడం లేదు. కానీ బీసీ బిడ్డను, బీసీ సామాజిక సాధికారికత, న్యాయం, భద్రత, నిర్మాణం, సౌజన్యం, మిగతా అన్నింటి బహుళ జాతులతో సబ్బండ వర్గాలతో సమీకృతం ఇవన్నీ చేసేటువంటి క్రమంలో నిర్మాణంలో ఉన్నా నేను. స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ ఇస్తామన్నారు, ఇవ్వండి. అంతే. మీ విధి విధానాలు, మీ కష్టం, మీ కర్మ, మీ బాధల గురించి, మీ శాసనపరమైనటువంటి మీ కష్టాల గురించి మేము మాట్లాడడం లేదు, ఇవ్వండి. ఇవాళ అదే పరిస్థితి ఏర్పడి కూర్చున్నది. అందుకోసమే తెలంగాణ వర్తమాన ప్రభుత్వాన్ని సీతమ్మ కష్టం. ఒక సర్వే, ఎందుకంటే భారత ప్రభుత్వం మాత్రమే రాజ్యాంగబద్ధంగా సెన్సస్ రిజిస్ట్రార్ ద్వారా జనగణన చేయగలుగుతుంది. జాతీయ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రత్యేకించి ఒక అంశాన్ని ఎత్తుకున్నాడు, కుల జనగణన చేపట్టండి అని. ఆ అంశానితో ముడిపడి ఉన్నటువంటి వివిధ రాష్ట్రాలు ఎంతో ఆనందపడ్డాయి, కదులుతా ఉన్నాయి ఆయన వెంట. ఈ నేపథ్యంలో కుల జనగణన చేసేటువంటి ఆస్కారం ఉందా లేదా అనేటువంటి మీమాంస కేంద్ర ప్రభుత్వం పడుతున్న దశలో సాధికారికంగా రాష్ట్ర పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం జనగణన చేయలేదు. కాబట్టి గత ప్రభుత్వం చేసినటువంటి ఒక్క రోజులో చేసేటువంటి సర్వే పద్ధతిలోనే మరింత విస్తారమైన రీతిలో సర్వే చేసే ప్రయత్నం చేసింది. అపోహలు ఏర్పడ్డాయి, హైకోర్టుకు పోయింది, ఏకసభ్య ఏపీ మెడికల్ కమిషన్ ఏర్పడింది. ఈ నివేదికలన్నీ కుప్పలు తెప్పలుగా బరువుల మీద బరువులుగా ఈ వర్తమాన ప్రభుత్వం మీద పడ్డది. ఇదే రీతిలో తెలంగాణ సమాజంలో, తెలంగాణ సబ్బండ జాతుల్లో, ప్రధానంగా బహుజన జాతుల్లో ఒక విశ్వాసం ఏర్పడ్డది. ఆ విశ్వాసానికే ప్రతీక ఈనాటి ఈ సమూహం. ఇక నుంచి ఏదైనా ఒక్క సరి అయినటువంటి రీతిలో కూర్చొని ఒక ఆందోళన, ఒక ఆవేదన, ఒక ప్రదర్శన, ఒక చర్చ జరుగుతుంది అంటే వర్తమానం పోతే చాలు, అన్ని పక్షాల వారు వచ్చి ఇక్కడ హాజరవుతారు. అటువంటి చైతన్యం వచ్చి కూర్చున్నది, తప్పించుకోలేరు. అంత మాత్రమే కాదు, భాగస్వామ్యం ఏ రీతిలో ఉన్నా తెలంగాణ యావత్ బహుజన సమాజానికి పోతున్నది. మనం మాత్రమే ఇక్కడ కూర్చొని వినిపోతున్నామని అనుకోవడం మాత్రమే కాదు, చాలా చైతన్యవంతులు కానీ నివురుగప్పిన నిప్పు లాంటి వారు మన బహుజన సమూహం. అందుకోసమే అటువైపు తెలంగాణ వర్తమాన ప్రభుత్వం చేసే కష్టం తను చేసే ప్రయత్నం చేస్తుంటుంది. కేంద్రంలో ఎటువంటి వంకలు వస్తాయో, న్యాయపరమైనటువంటి చిక్కులు ఇంకేమొస్తాయో అవన్నీ చూసుకోవడం కోసం వివిధ దశల్లో మనం సమాయత్తం కావాలి, చేస్తూ పోవాలి. ఇవాళ మన కృష్ణన్న ఇక్కడ కూర్చొని ఉన్నాడు.
ఏ సమూహం మనిషి అయ్యా అంటే ఎక్కడ కూర్చున్నా పాపం కృష్ణన్న రెండోసారి తాజాగా మరోసారి రాజ్యసభలోకి పోయిన తర్వాత ఆయన మీద నిఘా ఎక్కువైపోయింది. ప్రేమ కొద్దే గౌరవం కొద్దే. ఎందుకు అంటే ఆర్ కృష్ణయ్య అక్కడ ఎందుకు కూర్చున్నాడు? సెంట్రల్ ఇంటెలిజెన్స్ అన్నిటికంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఆయన అక్కడేం చెప్తున్నాడు, మన మాటకు ఆయన తోటు కావాలి, దాంతో పాటుగా ఆయన చెప్పిన మాటను మనం ఖాతా చేసినట్టు కనిపించాలి. ఇక్కడ మధుసూదనాచారి గారు కూర్చొని ఉన్నారు. ఇప్పటికే మొత్తంగా గతం మొన్నటి వరకు 10 ఏళ్ల పాటు ఏలుబడి చేసినటువంటి ఆ పార్టీ ఇవాళ మరోసారి బహుజన బిడ్డలకు అండ ఎవరైనా ఉన్నారంటే మేము మాత్రమే ఉన్నాము అనేటువంటిది ఖచ్చితంగా మరోసారి జనం మదిలోకి పోవడం కోసం వారు చేసే ఎత్తుగడ ఆ రీతిలో ఉంటుంది. జనం మదిలోకి పోవడం కోసం విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంది. అనేక రూపాల్లో, అనేక వేదికల రూపంలో, అనేక ఆందోళన రూపంలో వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు సాగుతూ ఉన్నాయి. అదే క్రమంలో ఇక్కడ మా చారి వచ్చి కూర్చోండి ఎందుకు అని చెప్పి అక్కడి నుంచి వాళ్ళ నాయకుడు కూర్చొని చూసుకుంటా ఉంటాడు. అంటే ఇటువంటి చైతన్యవంతమైనటువంటి అతి సున్నితమైనటువంటి సమావేశాన్ని ఇవాళ సురేష్ ఇక్కడ నిర్వహణ చేస్తూ ఉన్నాడు. ఇటువంటి దశలో మనం ఏం చేయాలి? వేదికలు ఉన్నాయి, సంఘాలు ఉన్నాయి, రకరకాలుగా రోజుకొక బీసీ పార్టీ పుట్టుకొస్తోంది, బహుజన పార్టీ పుట్టుకొస్తుంది, ఏకంగా పార్టీలో పుడతాయి. వాటి గురించి చింతపడాల్సిన అవసరం లేదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ నిర్మాణం మరింత బలోపేతమై ద్విగుణీకృతమై ఏకీకృతం అవుతున్నటువంటి క్రమంలో అనేక రూపాల్లో వచ్చాయి. ఈనాటికి కూడా చాలా మంది సార్ మీరు 95లో తెలంగాణ ప్రగతి వేదిక నిర్మాణం చేసినారట కదా, దానికి ద్వారానే తెలంగాణ ఐక్యవేదిక నిర్మాణం చేసినారట కదా అని చెప్పి నాకు గుర్తు చేస్తూ ఉంటారు. జయశంకర్ గారిని, కేశవరావు జాదవ్ను, దాశరథి రంగాచార్యను, మిగతా వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి మొట్టమొదటి ఉపన్యాసాలు, అందరి తర్ఫీదులు ఇవ్వడాలు, శిక్షణ కార్యక్రమాలు చేసిన ఇవన్నీ ఈ నిర్మాణ క్రమాలన్నీ జరుగుతూనే అవుతాయి. కాబట్టి కొత్తగా పుట్టుకొచ్చే మరిన్ని సంఘాలు పుట్టుకొచ్చిన చింతపడకండి విఠల్. ఇవాళ జరగాల్సింది ఏంది? వాటిల్లో మన సోదరుడు విశారదం చెప్పేటువంటి ఒక తాత్విక పునాదిని తీసుకొచ్చేటువంటి ఒక అతి సహజమైన వేదిక నిర్మాణం కోసం అరమరికలు లేకుండా అన్ని రాజకీయ పక్షాలు, అన్ని బహుజన, దళిత, ఆదివాసీ బహుజన పక్షాలు కూడా తెలంగాణ బహుళ సమాజంలోని సబ్బండ వర్గాల మేమెంతో మాకంతా అనేటువంటి దాన్ని సాధించేటువంటి క్రమంలో ఒక లోతుగా పనిచేసేటువంటి ఒక ప్రజాతాత్విక కూటమి, ఒక ప్రజాతాత్విక వేదిక నిర్మాణం జరగాల్సిన, ఇదో మరో సంఘం గురించి నేను చెప్పడం లేదు, కానీ ఆ చర్చ అక్కడ జరిగింది అంటే అదొక కోర్, అదొక న్యూక్లియస్ తయారు చేసేటువంటి, ఇక్కడి నుంచి ఒక సందేశం, ఒక సంకేతం, ఒక సంవిధానాన్ని విస్తరింపజేసేటువంటి రీతిలో ఉండే ప్రయత్నంగా అది కనిపించాలి. దానికోసం ఢిల్లీలో పోరాటం చేరింది. కాంగ్రెస్ పార్టీ కూడా బలోపేతం చేయబోతున్నది అక్కడ ఆందోళన. భారతీయ జనతా పార్టీ కూడా ఆలోచన చేస్తూ ఉన్నది ఏం చేయాలి అని. మిగతా రాజకీయ పక్షాలన్నీ కూడా చేస్తూ ఉన్నాయి. తెలంగాణలో బలహీన వర్గాల చైతన్యం గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడక తప్పని పరిస్థితి. బలహీన వర్గాల చైతన్యాన్ని అర్థం చేసుకొని, వినిపించుకొని, శ్రద్ధగా గమనించుకునేటువంటి ప్రయత్నం చేయని పరిస్థితి ఏర్పడుతుంది. సామాజిక మాధ్యమాల ద్వారా విస్తారంగా విస్తరిస్తూ ఉంది. క్రమక్రమంగా రానున్న రోజుల్లో ప్రధాన జాతీయ స్రవంతిగా ఉన్నటువంటి ప్రధాన సమాచార మాధ్యమాలు కూడా బలహీన వర్గాల ఆందోళన క్రమం, ఉద్యమ క్రమం, ఎత్తుగడల క్రమాన్ని పరిశీలించి దాన్ని ఎలుగెత్తి చాటేటువంటి రోజులు రాబోతూ ఉన్నాయి. కాబట్టి దానికి అనుగుణంగా ఉండేటువంటి ఒక బహుజన ప్రజాతాత్విక కూటమిని అందరి భాగస్వామ్యంతో నిర్మాణం చేసే ఈ ప్రయత్నాలన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి దశలోనే ఆ ప్రయత్నం జరిగితే మంచిది అనేటువంటి సూచన దాసు సురేష్కు, నరేంద్ర గౌడ్కు, విఠల్కు, విశారదన్కు, మిగతా బంధువులందరికీ కూడా నేను ప్రత్యేకించి చేస్తా ఉన్నాను. ఎందుకు అంటే స్వాతంత్రోద్యమ నిర్మాణం సాగుతున్నటువంటి రోజుల్లో మహాత్మా గాంధీ ఉద్యమ నేపథ్యం ముందుకు సాగిన తర్వాత 1920వ దశకం దాటి 1930వ దశకం ఆరంభం అయినప్పుడు స్వాతంత్రానికి సంకేతాలు ఇంకా రాకముందే స్వాతంత్రం వచ్చే నాటికి భారతదేశం ఏ రీతిలో సన్నద్ధమై ఉండాలి అని ఆలోచన చేసేటువంటి ఒక విలక్షణమైనటువంటి నిర్మాణ క్రమాలు, ఆలోచన వేదికలు ఏర్పడినవి.
ఇందాకనే గుర్తు చేసినాడు మన సోదరుడు కాంశీరామ్ గారి విస్తరణ గురించి విఠల్ ప్రస్తావన చేసినాడు. ఆయన నిర్మించినటువంటి బాంబ్-సేపే అసలు నిర్మాణం. దాని తర్వాత వచ్చినటువంటి అనేక పార్టీల రూపం ఏమైందో ఏం కాలేదో కానీ ఇప్పటికి కూడా బహుజన దళిత ఆదివాసీ ఉద్యోగ సంఘాలలోని ఒక క్రియాశీలకమైన నిర్మాణ శక్తిని బలవత్తరమైన శక్తిగా నిర్మించింది కాబట్టే ఉత్తరాదిలో అంత బలవత్తరమైనటువంటి పునాది అక్కడ ఏర్పడింది. ఇక్కడ దక్షిణాదిలో మామూలు ప్రయోగాలు జరగలే. నారాయణ గురువు మహనీయుడి నుంచి మొదలుకుంటే అనేకానేక శక్తులు చివరికి హైదరాబాద్ నడి ఒడ్డున భాగ్యరెడ్డి వర్మ గారు చేసినటువంటి మాత్రమైన పోరాట క్రమం. ఈ రీతిలో మనం తీసుకున్నప్పుడు ఈ వర్తమాన తెలంగాణ సమాజంలో బలహీన వర్గాల నికరమైన భూమికను తాత్విక పునాదిగా పరిపుష్టం చేసేందుకు ముందు చూపుతో రానున్న 10-15 సంవత్సరాల కోసమైనా కనీసం 20 సంవత్సరాల కోసం మనం మార్గదర్శనం చేయగలిగినటువంటి ఒక ప్రజాతాత్విక వేదికను కూటమిని నిర్మించమని సూచన చేస్తూ అందుకోసం అవసరమైనటువంటి విధి విధాన నిర్మాణం మన పెద్దలు ఉన్నతోద్యోగిగా ఉండి ఈనాడు పూర్తిగా మన ఉద్యమానికి అంకితమైనటువంటి చిరంజీవులు గారు, విశారదన్ గారు వారి ఆలోచనదారులను అందిస్తారని, అందులో మిగతా బంధువులందరూ మిత్రులందరూ కూడా సహకరిస్తారనే విశ్వాసం వ్యక్తం చేస్తా ఉన్నాను. వాస్తవానికి నోరెండుకపోతా ఉంది, టైఫాయిడ్తో ఉన్నాను. సురేష్ ఒత్తిడి అటువంటిది కాబట్టి నాకున్న నీళ్లున్నాయి. సురేష్ ఒత్తిడి అటువంటిది కాబట్టి అయినా ఈనాటి గోష్ఠి యొక్క విశిష్టతను నేను అర్థం చేసుకునేవాడిని. నిన్న మొన్న కూడా చాలా చోట్ల పిలుపులు వచ్చినా ఇవాళ రానందుకు నాకు వేరే రకమైన నింద కూడా పడుతుంది అనేటువంటి అంచనా నాకుంది. అయినప్పటికీ శుభమస్తు, ముందుకు సాగండి. ఢిల్లీ స్థాయిలో ఉద్యమం చేయాల్సిందే, పోరాటం చేయాల్సిందే. ఇక్కడి స్థాయిలో నిరంతరం జిల్లాలలోకి కూడా సురేష్, మిగతా బృందాలు, నరేంద్ర గౌడ్, శ్రీనివాస్ గౌడ్, మిగతా బృందాలన్నీ కూడా కదిలి వెళ్ళినాయి, విస్తారంగా వెళ్తా ఉన్నారు. ప్రజల్లో కూడా చైతన్యం, మన ప్రజల్లో విస్తారమైన చైతన్యం వచ్చింది. వాటన్నిటిని ఏకీకృతం చేయాలి. ఏకీకృతం ఏమిటంటే ఏంటి? ముత్రాస పెద్దమ్మ, గొల్ల కాటమయ్య, గౌడ రేణుకమ్మ, శాల మార్కండేయుడు, ఈ రీతిలో అందరూ కూడా దేవుళ్ళు ఒక్క దిక్కున కూర్చునేటువంటి సంస్కృతికి కనుక మనం కొంచెం శ్రద్ధ చూపితే మిగతాయి మొదలవుతాయి. శుభమస్తు.